పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం వేయట్లేదు ఫ్రెండ్స్, మిరపకాయల కారం ఘాటే సరిపోతుంది దానికి. ఇట్లా సిమ్లోనే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 minutesలో ఉడికిపోతుంది. మనం అసలు వాటర్ కూడా పోయక్కర్లేదు దీంట్లో. పాలకూర చాలా తొందరగా అయిపోతుంది. కుక్కర్లో కూడా పెట్టుకోక్కర్లేదు. పప్పు వేసి వండుకున్న వీటికి కుక్కర్లో పెట్టుకోవచ్చు. కానీ ఇట్లా ఫ్రైలో చేసుకున్నప్పుడు ఇట్లా సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక 5 minutes అయ్యి చూస్తే అయిపోతుంది. నో వాటర్, ఇంకా దీంట్లో వాటర్ పోయే అవసరం లేదు. ఇక చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఇట్లా వచ్చేస్తున్నారు. ఇట్లా వాటర్ వచ్చేస్తుంది అన్నమాట. అసలు దీంట్లో ఒక చుక్క కూడా నీళ్ళు పోయలేదు, అయినా వచ్చేసింది చూడండి. ఈ నీళ్ళతోనే ఉడికిపోతుంది. అది అయిపోయేదాకా ఉంచాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది, ఉడకదు. సిమ్లోనే ఉడకనివ్వాలి, ఫ్రై కాబట్టి. మిగతా వేరే దాంట్లో వేసుకుంటే హైలో పెట్టుకున్నా పర్లేదు, మీడియం మంటలో పెట్టుకున్నా. ఇట్లా వెల్లుల్లిపాయలు వేసి ఎగిరి వరకు ఉంచుకొని ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టే. ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి, పాలకూర రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, అంత చేతి ఇంత అయింది. ఆకుకూరలు అన్నీ ఇట్లాగే ఉంటాయి. ఎక్కువ ఆకుకూర వేస్తే కొంచెం అవుతుంది, చిన్న. దీని మీద కొద్దిగా బటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం బటర్ వేసుకుంటే, నెయ్యి గట్రా ఏమీ లేదు కాబట్టి బటర్ వేసుకుంటే బాగుంటుంది. ఇది పాలకూర రైస్కి చపాతీలకి ఈ కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్. చక్కగా టేస్టీగా పక్కన పప్పుచారు పెట్టుకొని, రసం కానీ పప్పుచారు కానీ పెట్టుకొని తింటే టేస్టీగా ఉంటుంది. పాలకూర ఫ్రై రెడీ.